సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను లండన్లో. సో అక్కడ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినారు ఏసీలో కూర్చోంటారు, ఒకరు పీల్చింది ఇంకో మనమే పీల్చుకుంటా, తుంగేది తగ్గేది అన్నీ చేస్తున్నాము. చల్లగా ఉంటాయి, డబ్బులు వస్తూ ఉంటాయి లక్షలు లక్షలు. రోజు రోజుకి అకౌంట్ పెరుగుతూ ఉంది కానీ బ్యాలెన్స్ బ్యాంకులో అనారోగ్యం చెడిపోతూ ఉంది. నాకు జలుబు ఎప్పుడు వచ్చేది, హెయిర్ అంతా రాలిపోయేది. ఈ నీరసము ఇంటికి వస్తే టీవీ చూడాలనేసి ఉండేది. వైఫ్ వచ్చేసి పని చేయాలంటారు. నేను ఎందుకు చేయాలి, నేను సంపాదిస్తానని, నేను పని చేయను. అండర్స్టాండింగ్ అనేది లేదనమాట ఇద్దరికి. ఇద్దరు కొట్లాడుకునేది ఇలా ఉండేదన్నమాట. కడుపు ఎంత ఉండేది నాకు, 75 కిలోలు ఉన్నాను. ఎక్కువ తింటే కడుపు వస్తుందని తక్కువ తినేవాడిని, తక్కువ తింటే అసిడిటీ వచ్చిందంటే మళ్ళీ ఎక్కువ తినేవాళ్ళండి. ఇది పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది, అసిడిటీ పెరుగుతుంది. టీబీ వచ్చింది, ఇన్ని రకాలుగా ఉన్నాయి జబ్బులు ఇదంతా. సో అప్పుడు వచ్చేసి మంత్రి సత్యనారాయణ గారు ఆ రంగంలో టీవీ ఛానల్ పెట్టారు. అక్కడ అతను ప్రోగ్రాము ఇస్తూ ఉన్నాడు. వస్తా అంటే ఎవరో అయితే నిక్కర్ బనీని వేసుకొని ఇట్లా ఊపుతాడు, ఇట్లా ఎన్నో చూసాం మేము ఆసనాలు అనేసి మేము బొమ్మలు వదిలేసి 2-3 రోజులు అలా జరిగినాక మళ్ళీ చెప్తానే ఉన్నాడు అతను. అప్పుడు అనిపించింది చూస్తాము అతను వాటర్ ఎట్లా తాగాలని చెప్తాన్నాడు. నేను తాగుతాను, ఆయన చెప్పేదాంట్లో గొప్పే ఉంది అనుకున్నాను. కానీ ఒక 2 రోజులు అట్లా ట్రై చేసేకొందుకి అతను చెప్పినట్టు 2 సార్లు దొడ్డికి పోవడం అనేది స్టార్ట్ అయింది. ఒకసారి ఉండేవాడిని 2 సార్లు ఎట్టబోతుందంటే ఆవు పేడ ఎట్టేస్తుంది ఫ్రీగా కూర్చొని ముక్క తాగేస్తుందా, పోతా అటు వేసిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ నీళ్లు తాగే ఈ జ్యూసులు తాగేందుకు అటుపై కూర్చుంటేనే పట్టణ పడిపోతుంది. మూత్రం కన్నా ఫస్ట్ దొడ్డికి వస్తుంది. అలా నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతోనే ఒక్కొక్కటి అటు చేస్తామంటే దాని ప్రాణాయాలు ఇలాంటివన్నీ ఆసనాలు ఇవన్నీ చేస్తాను. సో ప్రతిరోజు 3:30కి 4 మధ్యలో వేస్తాం. నైట్ 8:30-9 వరకు మేల్కొని వెళ్తాం. సో అప్పటి నుండి పనులు చేస్తూనే ఉంటాం. 2-3 గంటలు ఆసనాలు ఇలాంటివి చేస్తాము, జ్యూసులు తాగుతాము, ఇట్లాంటివన్నీ. మళ్ళీ వచ్చేసి వాటర్ వచ్చేసి 4-5 లీటర్స్ తాగుతాము. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. బట్ ఏమవుతుందంటే అక్కడ కూడా మనం కొనేది ఏంటి, ఎరువులు వేసింది, కెమికల్స్ వేసింది ఆహారం. సో ఏమి దీనివల్ల పరిష్కారం? మనమే అంతా చదువుతున్నాం, పేపర్లో చదువుతున్నాం, ఇన్స్పైర్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది అనేసి. సో ఎప్పుడు చదివేదే కానీ మనమే చేస్తే మనమే ఎందుకు చేయకూడదు అనిపించింది. సో అలా అనిపించేసి ఎంత సంపాదించినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎంత సంపాదించినా నాకు తెలియదు. సో ఒకటి నిర్ణయించుకున్నాం అనమాట, ఎంత సంపాదించాలనుకుంటే మాకు ఈ బాహ్య ప్రపంచంలో ఉండేదానికి బట్ట ఇల్లు ఉంటే చాలు. ఇప్పుడు ప్రసాద్ గారి పొలంలో ఎంత ఉందంటే మా ఇల్లు 12x12 రూమ్ 3600 స్క్వేర్ ఫీట్లో సోఫాలు అన్ని ఫెసిలిటీస్ ఉండేవాళ్ళు. కార్పొరేట్ కింద అడుగు పెట్టింది లేదు, మట్టిలో పెట్టింది లేదు. ఎప్పుడు ఏసీ కార్పొరేట్ ఎరిగినవన్నీ 12x12 6x6 బాత్రూమ్. దీంట్లోనే అన్నీ ఉన్నాయి మాకు, ఒకే రూమ్లోనే అన్నీ అక్కడే ఉన్నాం అన్నమాట ఇప్పుడు. సో ఉండి ఈ పద్ధతులు ఎందుకు చేయకూడదు అనేసి స్టార్ట్ చేసాం అన్నమాట. నేను వచ్చేసి మైదుపూర్ దగ్గర చిన్న పల్లెలో స్టార్ట్ చేసినాను. పాలేక గారు వచ్చేసి ఫిబ్రవరిలో వచ్చారు కొనుగోలుకి. ప్రసాద్ గారు పరిచయం చేసింది వచ్చేసి రవిశంకర్జీ అడిగితే చెప్పారు అనమాట. అలా కుదిరింది అనమాట. మాకు ఎప్పుడు పరిచయం లేదనమాట, జస్ట్ ఫిబ్రవరిలో పరిచయం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా కుదిరిపోయారు, అదే అనమాట ఆ ఆత్మ అనుబంధం అనమాట. సో అక్కడ పోయేసి రైతులు అంతా అడిగినాను, చేస్తామంటే ఏం చేస్తాం లేదు, రాదులే, మేము తాతలంతా చేసేసినారు, అందుకే పెట్టారని. సరే ఎట్ట ఒకటి ఒప్పించి ఒక రైతుకి చేయించారనమాట. చేసి మొన్న శనివారము పంట వచ్చింది. దాదాపు 27 బస్తాలు వచ్చినాయి శనక్కాయ. 40 కేజీల మొట్లు 27 బస్తాలు వచ్చినాయి అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిని చెప్పినారు అనమాట డిఫరెన్స్. ఇవి తీయగా బాగున్నాయి, వాళ్ళు యూరియా వేసింది వచ్చేసి మామూలుగా అట్టడా ఉన్నాయనేసి. సో ఉంటాయి అదే మొత్తం. ఇప్పుడు నేను కూడా బోండలాగా ఉండేవాడిని, అందరూ భలే ఉన్నాడు అబ్బాయిడు పిల్లగాడని. ఇప్పుడు ఏమైనా పక్కగా ఉన్నా తింటాడు అని అంటారు. ఇప్పుడు అదే మీరు తినే చూసినారంటే మీరు అంతా మర్చిపోతారు. దాదాపుగా అంత అన్నం తినేస్తారు, మధ్యాహ్నం మాత్రమే తింటారు. ఒక పూటకే తింటారు. ఇప్పుడు మధ్యాహ్నం తిని నాకు బాగా పప్పు కూడా సరిపోలేదు, అడిగిపోయి పప్పు కూడా అయిపోయింది, అర్థమైందా? సో అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఇద్దరు నుండి ఇదే తినేవాడిని, ఇప్పుడు వచ్చేసి ఇద్దరు తింటాను. ప్రసాద్ గారు ఆశ్చర్యపోతారు. మొన్న కార్లో పోతా ఉండేసి పచ్చగంట పెట్టుకున్నాను, ఒక హాట్ బాక్స్ నుండి జొన్న రొట్టెలు పెట్టుకొని తింటా 1.5 గంటలు తిన్నాను. అది లక్షల వాళ్ళకి పెళ్ళిళ్ళలో తిన్నారు, నేను తినలేదు. మా బాబాకి నిశ్చితార్థమైనా నేను తినలేదు అక్కడ.
నేను తిని నాకు వద్దు అనేసి ఎక్కడికి పోయినా నేనే పెట్టుకుంటుంటాను. సో అందుకోసం అనేసి మనం తెల్ల బియ్యాలు అట్లా పండించకుండా ఇలాంటి పండిస్తే మీకు చాలా టేస్ట్ వస్తుంది, ఆనందం కలుగుతుంది, ఎంత తిన్నా మీకు అరిగిపోతుంది. అర్థమైందా? మీకు మనసు వచ్చేసి ప్రశాంతత కూడా ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి ఇప్పుడు అదే మేము చేస్తున్నాం, పంటలు పండిస్తాను, అమ్ముతాను అనుకుంటున్నాను, మీరంతా పాపాలు చేస్తున్నారు, మీరు విషయాలు పెడుతున్నారు జనాలు. ఎముడు ఎక్కడో లేదు, మీరే ఎముడిలో తయారవుతారు. సో అర్థమైందా? అలా కాకుండా ఇలాంటి పద్ధతులు పాటించేసి బాగా చేస్తారు కదా, అందరూ చేస్తారా? సో ఏమైనా ప్రాబ్లం అయితే అదే నెంబర్ అనమాట. సో అక్కడే నేను ఉంటాను, పొలంలోనే ఉంటాను. సో మీరు ఎప్పుడైనా రావచ్చు, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమైనా కావాలంటే. అర్థమైందా?